జానకి మీద ఒట్టు వేయించి నిజం చెప్పాజ్జా నిజం చెప్పు అని చారు నిలదీయటంతో చెప్పమ్మా ఆ పసరు వైద్యం అంతా కూడా నాటకమా? అది నిజమైన కళ్ళు వచ్చే పసరు కాదా అని శివరాం రఘురాం అడగటంతో అవును అది నిజమైన పసరు వైద్యం కాదు అని ఆజ్య అంటోంది. దాంతో చూసారా పెదనాన్న, నన్ను ఇంట్లో నుంచి పంపించటానికే ఆజ్య ఇలా ప్లాన్ చేసింది. సరే కళ్ళు లేకపోతే ఏంటి, ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు కదా, నేను బయటికి వెళ్ళి నా తిప్పలు నేను పడతాను అని చారు వెళ్తూ ఉంటే ఆగమ్మ చారు, ఆద్య నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఏది ఏమైనా నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అని రఘురాం అనడంతో క్షమించండి పెదనాన్న అని ఆద్య అంటుంది. చారుకి పూర్తిగా కండ్లు వచ్చే వరకు ఈ ఇంట్లోనే ఉంటుంది, ఇదే నా నిర్ణయం అని చెప్పి రఘురాం వెళ్ళిపోతాడు. తరువాత చారు, చూసావా ఆద్య నేను ఎలా గెలిచానో, అసలు నిన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేసి నేను శ్రీనుబావకి భార్యగా ఈ ఇంట్లో పూర్తిగా శాశ్వతంగా ఉండిపోతాను, నేను నీతో ఛాలెంజ్ చేస్తున్నాను అని చారు చెప్తుంది. తరువాత అందరూ గుడికి వెళ్తారు. అందరూ మెట్లు ఎక్కి దర్శనం కోసం పైకి వెళ్ళగానే ఇక చారు అయితే ఈరోజు నేను ఆజ్య మెడలో తాళిని తెంచి పడేస్తాను, శ్రీనుబావకి ఒకే ఒకరు భార్యగా ఉండాలి, అది నేను మాత్రమే అని పార్వతికి ప్లాన్ చెప్పి ఉంటుంది. అందరూ ఉండగా నువ్వెలా చేస్తావు, ఎలా ఆజ్యతాళి తెంచేస్తావని పార్వతి అడగటంతో చూస్తూ ఉండు పిన్ని నీకే అర్థమవుతుంది అని చారు చెప్తుంది. ఇక అందరూ గుడిలో నిలబడి ఉంటే అప్పుడే చారు అరటిపండు తిని ఆ అరటిపండు తొక్కని కాస్త దూరంలో పడేస్తుంది. శ్రీను ఆజ్య ఇద్దరు ఒకరికి ఒకరు బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడే చారు ఆద్య ఆద్య అంటూ కావాలని అరటిపండు తొక్కపై కాలు పెట్టి సర్రున జారుతూ ఆజ్యపై పడిపోతుంది. అయ్యో సారీ ఆద్య సారీ అంటూ లేస్తున్నప్పుడు ఆజ్య మెడలో ఉన్న తాళిని తెంచి పడేస్తుంది. ఇదంతా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయ్యో నా తాళి అని ఆద్య కంగారు పడుతూ ఉంటే శ్రీను షాకింగ్గా చూస్తూ ఉంటారు. అపచారం అపచారం, ఇలా మెడలో తాళి తెగిపోవటం చాలా అపచారం, మంచి శకునమే కాదు అని పూజారి గారు చెప్తూ ఉంటే రామలక్ష్మి జానకి రఘురాం చాలా షాకింగ్గా ఆ తాళి వైపు చూస్తూ ఉంటారు. ఇక చారు అయితే ఏంటి నేను తాళి తెంచేశానా, నా చేతిలో తాళి ఉందా అని ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది. అయ్యో నాకు కళ్ళు కనిపించవు కదా, నేను చూసుకోకుండా అరటిపండు తొక్కపై కాలు పెట్టి కింద పడిపోయాను, అప్పుడు ఆజ్యపై పడిపోయాను, ఇలా తాళి తెగిపోయింది, నన్ను క్షమించు ఆజ్య అని ఏమీ తెలియనట్లు చారు చెప్తూ ఉంటుంది. ఆజ్య చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి మళ్ళీ సీను ఆజ్య మెల్లో ఎలా తాళి కడతాడు, చారు ఎలా కుళ్ళుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.